హలో హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు నేను చాలా మంది క్వశ్చన్స్ అయితే అడుగుతున్నారు. అక్క వీడియోస్ ఎందుకు చేయట్లేదు అక్క, మీకు ఏమైనా జాబ్ వచ్చిందా అని. సో నాకు జాబ్ వచ్చిందా, నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. వీడియో మాత్రం అందరు లైక్ చేయండి. ఒకవేళ మీకు ఏమైనా యూజ్ అవుతుంది నా వీడియోస్ వల్ల అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా చాలా కామెంట్స్లో అయితే అడగడం జరిగింది, అక్క నీకు జాబ్ వచ్చిందా అని. ఇంకా చాలా మంది రిపీటెడ్గా అడిగిన క్వశ్చన్ ఏంటంటే వీడియోస్ ఎందుకు చేయట్లేదు, ప్లీజ్ చేయండి అని అడుగుతున్నారు. నాకు వీలైతే ఇప్పటి నుంచి వీడియోస్ అయితే చేయడానికి ట్రై చేస్తాను. ఇన్ని రోజులు వీడియోస్ ఎందుకు చేయలేదు అంటే నాకు జాబ్ వచ్చి కాదండి, మీ నోటి పుణ్యాన దేవుడు కనుకరిస్తే ఇంకా అందులో నా కష్టాన్ని కూడా యాడ్ చేసి పక్కా ఎప్పుడైనా జాబ్ అయితే సంపాదిస్తాను. బట్ ఇప్పటికైతే జాబ్ అయితే రాలేదు. నేను ఎస్ఐ ఇంకా కానిస్టేబుల్ ఎగ్జామ్ 2 కూడా రాశాను, కానీ అందులో ప్రిలిమ్స్లో క్వాలిఫై అయ్యాను. కానీ ఈవెంట్స్ అయితే అప్లై చేసుకోలేదు, ఎందుకంటే నేను అప్పుడు 8th మంత్ ప్రెగ్నెంట్ని. సో ఎప్పుడు కూడా చాయిస్ ఇవ్వరు కదా, మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ పెడతామని. సో ఎందుకులే అప్లై చేసుకోవడం, మనీ వేస్ట్ అన్నట్టు చేసుకోలేదు. కానీ ఈసారి అయితే ఆఫర్ అంటే చెప్పారు కదా, అలా ఏమైనా ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా మెయిన్ ఎగ్జామ్ తర్వాత ఈవెంట్స్ పెడతామని. సో నేనైతే అప్లై చేసుకోలేదు, అది నా బ్యాడ్ లక్ అని చెప్పుకోవాలి. ఒకవేళ అప్లై చేసినుంటే ఏదో ఒకటి రిజల్ట్ అయితే వస్తుండే కదా, అది అయితే బ్యాడ్ లక్. పోయిన దాని గురించి ఆలోచించి వేస్ట్లే, కానీ ఇప్పుడు ఏం చేయాలో చూసుకోవడం అయితే బెస్ట్ కదా. సో ఇంకా ఆ విషయం అయితే వదిలిపెడితే, నేను వీడియోస్ ఎందుకు చేయట్లేదు అని అడుగుతున్నారు కదా. నేను వీడియో చేయకపోవడానికి రీజన్ అయితే మా చిన్నోడు పుట్టాడు, అప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే చేయట్లేదు. ఇంకా వీడియోస్ అయితే చేయడం ఆపేశాను. ఇంకా అప్పుడప్పుడు మీ కామెంట్స్ చూసినప్పుడల్లా అనుకునేదాన్ని వీడియోస్ అయితే చేయాలి, చాలా మంది అడుగుతుర్రు కదా, నా వల్ల ఎంతో కొంతమందికి యూజ్ అయితే అవుతుంది అని అనుకునేదాన్ని. కానీ వీడియోస్ చేద్దాం అని అనుకునే లోపు మా చిన్నోడైతే బాగా సతాయిస్తుండే. అలాగే మా పెద్దబాబు కూడా అంగన్వాడికి పంపుతుండే, వాడు కూడా అంగన్వాడికి వెళ్ళకపోతుండే, మళ్ళీ రిటర్న్ వచ్చి బాగా సతాయిస్తుండే. అందుకనైతే నేను వీడియోస్ అయితే చేయలేదు. ఇప్పటి నుంచి అయితే వీడియోస్ అయితే పక్కా చేస్తాను. మా పెద్దబాబు అయితే స్కూల్కి అయితే వెళ్తున్నాడు, 4-5 డేస్ అయితే అవుతుంది. ఇప్పటి నుంచి అయినా కొంచెం వీడియోస్ చేయడం వల్ల కూడా నాకు కూడా ఎంతో కొంత యూజ్ కూడా అవుతుంది కదా. అలాగే నాకున్న కొంత నాలెడ్జ్ని మీతో కూడా షేర్ చేసుకుంటాను. నేను కూడా చదవడం ఆపేసి చాలా రోజులు అవుతుంది కదా, టైం దొరికినప్పుడల్లా చదువుకుంటూ ఏమైనా ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటే కోర్స్ రూపంలో మీకైతే చెప్తాను. ఈ వీడియో మాత్రం షూట్ చేసింది ఇప్పుడైతే కాదండి, అంటే మొన్న స్కూల్స్ లేనప్పుడు మా అక్క కూతురు ఇంటి దగ్గర ఉండే, ఇంకా బాబుని ఆమె తీసుకెళ్ళినప్పుడు షూట్ చేశాను. కానీ ఆమె దగ్గర ఉండలేడు, ఏడుస్తున్నాడు, అందుకని ఇంకా రిటర్న్ తెచ్చి ఇచ్చిపోయింది. నేను ఈ వీడియో షూట్ చేస్తున్నప్పుడు మాకైతే కాలేజ్లో ఎగ్జామ్ అయితే ఉండే, ఇంకా అందుకని నేను చదువుకుంటున్నా. ఇంకా నేను ఏమైనా కాలేజ్లో ఎగ్జామ్స్ ఉన్నప్పుడు మాత్రం వాళ్ళు పడుకుని ఇంకా నైట్ టైం మొత్తం చదువుకోవాల్సిందే, ఎందుకంటే డే టైంలో వాళ్ళిద్దరు నాకు చదువుకోనివ్వరు. ఇప్పటి నుంచి మా పెద్దబాబు స్కూల్కి వెళ్తున్నాడు కాబట్టి కొంచెం టైం దొరుకుతుంది. అది కూడా మా చిన్నోడు బాగా సతాయిస్తాడు, ఫుడ్ కూడా అస్సలు తినడు, ఇంకా తను ఒక్కడే అస్సలు ఆడుకోడు, తనతో పాటే ఉండాలి. అందుకని ఇంకా నాకు టైం దొరికినప్పుడల్లా కొంచెం ప్రిపరేషన్లో ఉంటూ మీకు కూడా ఏమైనా యూజ్ అయ్యే కోర్స్ అయితే చెప్తాను. తనైతే ఇప్పుడు మీకైతే హాయ్ అయితే చెప్పమని చెప్తే మీకు హాయ్ చెప్తున్నాడు. ఎంత క్యూట్గా అంటే అంత క్యూట్గా మాట్లాడతాడు. చదువుకోవాలి అనిపించినప్పుడల్లా నేను బుక్ సైడ్ చూసి ఇంకా తను నవ్వుతాడు, తనని చూస్తే నా మైండ్ మొత్తం డైవర్ట్ అవుతుంది. ఇంకా గ్రూప్ 2-3 ప్రిపేర్ అయ్యే వాళ్ళు హిస్టరీ, పాలిటీ, సొసైటీ గురించి బాగా చదువుకోండి. ఇంకా మెయిన్ అయితే తెలంగాణ అనే టాపిక్ ఉంటుంది కదా, అంటే తెలంగాణ చరిత్ర, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ మూమెంట్, వీటి మీద బాగా కాన్సన్ట్రేట్ చేసి చదువుకోవాలి. కొంచెం బాగా జాగ్రత్తగా చదవగలిగితే ఈజీగా ఆన్సర్ అయితే ఐడెంటిఫై చేయగలుగుతాం. ఇంకా గ్రూప్ 2కి అయితే 50 డేస్ మాత్రమే ఉంది కదా, దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని ప్రిపేర్ అయ్యే వాళ్ళు బాగా ప్రిపేర్ అవ్వండి. అలాగే గ్రూప్ 3కి అయితే టైం ఉంది, సో దాని గురించి వదిలేసేయండి. డిఎస్సికి కూడా జూలైలో ఎగ్జామ్ ఉంది కాబట్టి ఇప్పటి నుంచి బాగా చదవండి. నాకు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మా చిన్నోడు 1.5 year లేకుండా కొంచెం పెద్దగా ఉంటే, అలా కాకుండా ఎవరైనా చూసుకునే వాళ్ళు ఉంటే బాగుండు కదా అనిపిస్తుంది. కూడా నేను తినిపించింది వాళ్ళైతే తినరు, సో ఫ్యామిలీ కూడా ఇంపార్టెంట్ కదా, ఆ తర్వాత కెరీర్. అందుకని ఒక 6 months మనది కాదు అని ఫోన్ పక్కన పెట్టి గట్టిగా చదివితే 1-2-3 జాబ్స్ అయితే మన చేతిలో మాత్రం ఉంటాయి. అందులో ఒకటి మనం సెలెక్ట్ చేసుకొని చదవాలి, సెలెక్ట్ చేసుకొని జాబ్ చేసుకోవాలి. 6 months ఏంటి, అసలు నాకు 1 month టెట్ రాయడానికి టైం ఇవ్వండి అంటే మా ఆయన ఏమన్నాడంటే, పిల్లలు నాతో ఉండరు, నేను తినిపిస్తే కూడా తినరు అని అన్నారు. సో ఇంకా చేసేదేం లేక ఇలా బాధపడుతూ ఉన్నా. మా చిన్నని స్కూల్లో
స్కూల్లో కూడా టీచ్ చేయడానికి రమ్మన్నారు. బట్ ఈ బుడ్డుని తీసుకుని వెళ్ళడం కష్టమవుతుందని నేను వద్దాను. అలాగే మన సబ్స్క్రైబర్స్ లో ఎవరికైనా ఎస్ఐ కానిస్టేబుల్ జాబ్ వచ్చినా లేకుంటే టెట్ లో క్వాలిఫై అయినా వాళ్ళ కామెంట్స్ అయితే చేయండి. అలాగే ఏ టాపిక్స్ నుండి వీడియో కావాలో కూడా కామెంట్స్ అయితే చేయండి. వీడియో మాత్రం ఇంతే ఫ్రెండ్స్. మీ అందరికీ నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే నన్ను సపోర్ట్ చేయండి. యాపిల్ ఇదే చాక్లెట్ అలా